జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 58 మంది అభ్యర్థులు జాతకాలు రేపు తేలిపోనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ 10 రౌండ్ల పాటు కొనసాగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెట్టి అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. పోలింగ్ స్టేషన్ల వారీగా లెక్కింపు కొనసాగనుంది. మొదట షేక్పేట్ డివిజన్ ఓట్లతో లెక్కింపు మొదలుపెట్టి ఎర్రగడ్డలోని 407 నెంబర్ పోలీస్ స్టేషన్ల ఓట్ల కౌంటింగ్తో లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఇప్పుడెప్పుడని ఎదురు చూసినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎదురుగా చూడొచ్చు స్టేజ్, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు అధికారులు అబ్జర్వర్స్ కూర్చుంటారు. ఇక్కడ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియని మొత్తం కూడా ఇదే స్టేజ్ మీద కూర్చొని పరిశీలిస్తారు. మనం ఎదురుగా చూస్తే మొత్తం మొదటగా హోమ్ ఓటింగ్కి సంబంధించి మొత్తం 103 ఓట్లు పోలయ్యాయి. ఆ 103 ఓట్లు మొదటగా కౌంట్ చేస్తారు. ఆ 103 ఓట్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత యాక్చువల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8:30 నుంచి 9 o'clock మధ్యలో కౌంటింగ్కి సంబంధించినటువంటి యాక్చువల్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. మొదటగా మనం చూస్తున్నాం కదా, టేబుల్ 1 మొత్తము దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్లకు గాను మొత్తము 42 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 రౌండ్స్లో మొత్తం ఫలితం అనేది వెలువడబోతుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4,03,365 ఓట్లు ఉంటే అందులో కేవలం పోలైంది మాత్రం 1,94,631 ఓట్లు మాత్రమే. అందులో మగవాళ్ళు 99,701 మంది ఓటు చేయగా మహిళలు 94,855 ఓట్లు మహిళలు వేశారు. సో వాళ్ళు ఓటు వేసిన దానికి రేపు కౌంటింగ్ అనేది ఎవరు గెలుస్తారనేది రేపు మధ్యాహ్నం వరకు ఫలితం వెలువడించేటువంటి అవకాశం ఉంది. నేను మొదటగా చెప్పినట్టుగా హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి ఓట్లు లెక్కిస్తారు కదా, లెక్కించిన తర్వాత ఏ పార్టీకి బీజేపీకి అయితే ఇందులో వేస్తారు, కాంగ్రెస్కి ఓటు వస్తే ఇందులో వేస్తారు, బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన ఓటు వస్తే ఇందులో వేస్తారు, లేదా ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మొత్తము 58+1 మొత్తం 58 క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. 59వది నన్ ఆఫ్ ద అబౌవ్. సో 59 మంది పోటీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన బాక్స్లన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, మొదటగా పోస్టల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. టేబుల్ 1, టేబుల్ 2 ఇట్లా మొత్తము 42 టేబుల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 రౌండ్స్లో ఖచ్చితంగా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు లేదా 11 గంటల వరకు ట్రెండ్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఈ జూబ్లీహిల్స్కి ఎమ్మెల్యే కాబోతున్నారు అనేది మనకి 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము ఈ బై ఎలక్షన్కి సంబంధించి మొత్తము దాదాపుగా 186 మంది కౌంటింగ్లో పాల్గొనబోతున్నారు సిబ్బంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మొత్తము ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఉంటుంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం దగ్గర లోపల కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి పరిసరాలు మొత్తం కూడా పోలీసులు ఆధీనంలో ఉండబోతుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గెలిచిన తర్వాత అభ్యర్థి ఎట్లాంటి సంబరాలు కూడా ఇక్కడ చేయవద్దు అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది. సో ఇది టేబుల్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్. అవతల వైపు ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ ఏజెంట్లకి కౌంటింగ్ చేసిన తర్వాత ఈ పలానా పార్టీకి ఓటు వచ్చింది, మేము ఇక్కడ వేస్తున్నాము అనేది క్లియర్గా డ్రమ్స్ కూడా రేపు పెట్టబోతున్నారు. సో ఈ టేబుల్స్ అన్నీ కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారనేది చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అవతల వైపు అంటే క్యాండిడేట్లు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేది కూడా జిల్లా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు రాజకీయ నాయకులు, దాంతోపాటు వాళ్ళ ఏజెంట్లు కూర్చోడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్లేస్ని కూడా ఈ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. మనం అవతల వైపు గమనిస్తే మొత్తము రాజకీయ పార్టీలతో పాటు వాళ్ళ ఏజెంట్లు కూర్చోడానికి ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కూడా అమర్చారు. సో మొత్తము అన్ని ఏర్పాట్లను కూడా కౌంటింగ్కి సంబంధించి పూర్తయ్యాయి.
ఈ కౌంటింగ్కి సంబంధించిన అంశం పైన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్తుంటే, బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నాం, మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి అంశం పైన ఇంకా రేపు ఖచ్చితంగా 11 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా రిజల్ట్ మాత్రం 2 గంటల వరకు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు గెలిచినటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయిలో గెలిచినటువంటి పత్రం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తము ఇది మనం చూస్తున్నటువంటి స్టేడియం మొత్తం కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. ఇందులోనే కౌంటింగ్ రేపు జరగబోతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడే కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పలు దఫాలుగా ట్రైనింగ్ పూర్తి చేశాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 186 మంది కౌంటింగ్కి సంబంధించినటువంటి స్టాఫ్ పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మైక్రో అబ్జర్వర్స్కి కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవతల వైపు మనం ఒకసారి గమనిస్తే మానిటర్తో పాటు స్క్రీన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ఎదురుగా గమనిస్తే సెంట్రల్కి సంబంధించినటువంటి ఫోర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర వాళ్ళని బందోబస్తుకి పెట్టారని చెప్పుకోవచ్చు. సో రేపు 7 గంటల సమయంలో ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో నుంచి బయటికి తీసుకువస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ సైన్స్ తీసుకుంటారు. యాజ్ పర్ రూలే మేము ఇది తీసుకువచ్చాము, ఏజెంట్ల సమక్షంలోనే ఇది తీసుకువచ్చామని ఏజెంట్ల సైన్లు కూడా తీసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకువస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించినటువంటి బ్యానర్. సో ఇక్కడే మొత్తం ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈవీఎం కానీ ఇతర సామాగ్రి బ్యాలెట్ యూనిట్లు, పోస్టల్ బ్యాలెట్, వీవీప్యాడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే డిస్పాచ్ అయ్యాయి పోలింగ్ స్టేషన్లకు. పోలింగ్ పూర్తయిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడే అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ కావచ్చు, ఏపీఓ కావచ్చు, ఓపీఓ కావచ్చు, వాళ్ళందరూ కూడా సామాగ్రి మొత్తం కూడా ఇక్కడే సబ్మిట్ చేశారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి సిస్టమ్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన యాప్లో పూర్తి స్థాయిలో అవన్నీ కూడా మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఇటువైపు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి సిస్టమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో రిజల్ట్ ప్రకటించిన తర్వాత నేరుగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అవన్నీ కూడా ఎన్ని రౌండ్స్ పూర్తయ్యాయి, ఎవరు ఎంతో లీడ్లో ఉన్నారనేటువంటి అంశాన్ని వెబ్సైట్లో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది, చాలా ఆసక్తిగా మారింది. సో ఈ జూబ్లీ హిల్స్కి ఎమ్మెల్యే ఎవరు అనేది బిగ్ డే. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రెండ్స్ మాత్రం 10 లేదా 11 గంటల మధ్యలో ఆ ట్రెండ్స్ బయటికి వస్తుంది. అంటే ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా 10-11 గంటల మధ్యలో బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పూర్తి స్థాయిలో బందోబస్తు ఉంది. స్టేడియం మొత్తం కూడా సెంట్రల్తో పాటు స్టేట్ పోలీస్ ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. లోపలికి ఎవరు రావాలన్నా వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాస్ వేసుకొని ఉంటే, వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉంటేనే వాళ్ళకి అనుమతిస్తామనేది పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఎలాంటి అవకతవకలకు అనుమానాలకు తావు ఇవ్వకుండా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కౌంటింగ్ కూడా పూర్తి చేస్తామనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ మాత్రం రేపు మధ్యాహ్నం బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏజెంట్లు వాళ్ళందరూ కూడా ఉదయం 6-7 గంటల లోపలే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపలికి రావాల్సి ఉంటుంది. సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి రేపు ఉదయం 6-7 గంటల లోపే వాళ్ళు స్టేడియంకి రావాల్సి ఉంటుంది అనేది అధికారులు పిలుపునిచ్చారు. ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ పవన్తో శ్రవణ్, బిగ్ టీవీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం.